Hi viewers, welcome to my YouTube channel Anshu Tuffy Sarees and Daily Wear Sarees. Two channels ఉన్నాయండి. దీని తర్వాత 1 hour తర్వాత డైలీ వేర్ సారీస్ లో కూడా జార్జెట్ మెటీరియల్ లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. తప్పకుండా వీడియోస్ ఎండింగ్ వరకు చూసి చక్కగా మీకు నచ్చిన సారీస్ అనేది ఆర్డర్ చేసేసుకోండి. సింగిల్ సారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగే కాబట్టి ప్రాబ్లం కూడా లేదు. ఇంకొక సారీ తీసుకోవాలి 2 సారీస్ అయితేనే ఫ్రీ షిప్పింగ్, ఈ ప్రాబ్లం కూడా లేదు. కింద మేము మీకు 3 నెంబర్స్ ఇచ్చాం. 3 నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉందండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు. అది ఎవరు కూడా చేయకండి. ఇన్ కేస్ చేసినా కూడా మేము కన్సిడర్ చేయము, అంటే ఆర్డర్ అయితే ప్లేస్ అవ్వదు. అదైతే గుర్తుపెట్టుకోండి. థర్డ్ నెంబర్ కి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మీరు ఏ నెంబర్ కి పే చేయాలి అనేది మేము మీకు నంబర్ పెట్టేస్తాం. ఆ నెంబర్ కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి. ఓకే, ఈ రోజు మనం చూసే సారీస్ సెమీ టర్సర్ సారీస్ అండి. కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి సారీస్. చక్కగా మనకి ప్యాకింగ్ కూడా ఇలా బ్యాగ్ తో ఇలా వస్తుంది అనమాట. ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోండి. అలాగే డైలీ వేర్ జార్జెట్స్ కూడా 1 hour తర్వాత పెడతాం, అవి కూడా చూడండి. ఓకే, మా స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి మాకు ఆ వీడియో పంపిస్తే మేము అది చూసి రిటర్న్ తీసేసుకుంటాం. ఎడిటింగ్ లేకుండా సింగిల్ వీడియో లాగా ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వీడియో ఉండాలి. ఓకే, మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ సారీస్ చూపిస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే లేవండి. లాస్ట్ టైం మనకి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయి సారీస్ అన్ని కూడా. మళ్ళా రీస్టాక్ అనేది మనకి అవ్వలేదు, కానీ కొంత కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్ ని మళ్ళీ తీసుకొచ్చి నేను పెడుతున్నా. ఎట్లాగో మనకి 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే సింగిల్ సారీ కాన్సెప్ట్ వీడియో కూడా మేము ఏదో ఒక టైంలో పెడుతున్నాము. నిన్న ఈవినింగ్ పెట్టినటువంటి పర్పుల్ కలర్ సారీస్ అయితే ప్రజెంట్ మా దగ్గర ఉన్న 60 చీరలు కూడా అయిపోయాయి. నేను మళ్ళీ షోరూమ్ వాళ్ళని అడిగాను, ఒక 1 hour లో చూసి చెప్తాను అన్నారు. ఒకవేళ ఇన్ కేస్ కనుక ఆ పర్పుల్ కలర్ 760 రూపీస్ సారీస్ ఉన్నాయి కదా, ఒక్కసారి పట్టురు అమ్మ పూజ, ఒకటి ఆ సారీ పట్టు పర్పుల్ ఉంటే గనక మేము మళ్ళీ మన స్టేటస్ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్ 3 నెంబర్స్ లో కూడా స్టేటస్ లో పెడతాము. మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ ఉంటే. అలాగే మహారాణి జార్జెట్ సారీస్ కూడా వస్తున్నాయి. ఈ సారీ అండి పర్పుల్ కలర్ అని చెప్పాను కదా, 60 సారీస్ ఉన్నాయని నిన్న ఈవినింగ్ వీడియో పెట్టాను కదా, మొత్తం అన్ని కూడా అయిపోయాయి అనమాట. 60 సారీస్ కూడా సోల్డ్ అవుట్ అని కూడా ఆల్రెడీ మేము బోర్డు పెట్టేసాము. ఇన్ కేస్ రీస్టాక్ అయితే కనుక మా వాట్సాప్ లో మేము ఫొటోస్ పెడతాము, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా పెడతాము. మళ్ళీ ఒకసారి చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి కట్టుకున్నాను కదా అండి, అది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద పెట్టి చూపిస్తాను. అందరికన్నా కూడా చాలా రీజనబుల్ రేట్ లో ఉంటాయండి మన దగ్గర సారీస్ అనేది. చాలా మంది సిస్టర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను. సారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్ అండి. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా అండి చాలా దగ్గర కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పర్టికులర్ ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇది బ్లూ కలర్ అని చెప్పడానికి కూడా లేదు. అన్ని కూడా పేస్టల్ కలర్స్ ఉంటాయి. సారీ నెంబర్ 1. ఓకే, ఫస్ట్ నేను సేమ్ సారీయే చూపిస్తున్నానండి, కట్టుకుని మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఈ సారీలో బ్లౌజ్ చూపించేస్తాను అండ్ హైట్ కూడా చూపిస్తాను. మీకు ఆల్రెడీ చూపించాను కదండి బ్యాగ్స్ తో వస్తాయి ఇవి అని చెప్పేసి, బ్యాగ్స్ తోనే మేము ప్యాక్ చేస్తాము. ఓకే, ఇదిగోండి ఇంత హైట్ అయితే ఉంది. నా హైట్ వచ్చేసి 5.4, ఇంత హైట్ ఉంది. ఇది పళ్ళు పార్ట్ అనమాట, కొంచెం పెద్దగానే ఉంటుంది పళ్ళు అనేది. నేను కట్టుకున్న శారీలో మీకు చూపిస్తాను. బ్లౌజ్ చూపించేస్తాను. ఇది బ్లౌజ్, చక్కగా ఫ్లోరల్ ప్రింట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. బ్లౌజ్ అనేది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది. రేట్ కూడా చాలా తక్కువ అండి. సెమీ టర్సర్ అనమాట ఇది. ఇప్పుడు శారీ చూపిస్తాను చూడండి. 2 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ అనేది ఇలా ఇచ్చారు. ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే 2 బోర్డర్స్ కూడా మనకి దగ్గరగా ఇలా వచ్చి చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా కూడా కనిపిస్తుంది. కట్ వర్క్ మోడల్ వస్తుంది అనమాట. 2 వైపులా కూడా మనకి ప్రింటెడ్ మోడల్. ఇది కట్ వర్క్ కాదండి, ఇది శారీలో వచ్చినటువంటి ప్రింట్ అనమాట. ఇది పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా అండి మీకు పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనకి బ్లౌజ్ వస్తుంది, ఇలాగే వస్తుంది. దీంట్లో కలర్స్ అన్ని చూపిస్తాను మీకు, ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న నేను మ్యాట్ మీద చూపించే కలర్స్ అన్ని కూడా అండి పేస్టల్ కలర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నేను చెప్పేది వాయిస్ వింటే, అంటే దగ్గరగా ఈ కలర్స్ లాగా వస్తుంది అని చెప్తూ ఉంటాను కదా, అలా కొంచెం నా వాయిస్ వింటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. పూర్తిగా ఎండింగ్ వరకు వీడియో అయితే చూడండి. అలాగే దీని తర్వాత 10 o'clock మనకి రెగ్యులర్ టైం అయిపోయింది, అలవాటు అయిపోయింది.
దీని తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇంకొక వీడియో కూడా డైలీ వేర్ జార్జెట్స్ లో డార్క్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగున్నాయండి సారీస్. అది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మేము వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద పెట్టేసి చూపించేస్తాను. దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మా స్టేటస్ లో ఉంటే చూడొచ్చు. ఎన్ని నంబర్స్ అయితే చూపిస్తానో అన్ని నంబర్స్ కి సంబంధించి మా స్టేటస్ లో ఫొటోస్ ఉంటాయి. 3 నంబర్స్ లో కూడా మేము స్టేటస్ పెడుతున్నాం. అవి చూద్దాం. సారీ నెంబర్ 2 కట్ వర్క్ కానీ సారీ కలర్ కానీ యాజ్ టీజ్ గా ఉంటుందండి. సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్ కి కూడా మనం కట్టుకునేలాగా ఉంది ఈ సారీ వచ్చేసి. ఇది సారీలో పళ్ళు, ఇది బ్లౌజ్. సారీలో 2 సైడ్స్ కట్ వర్క్. కలర్ వచ్చేసి దీంట్లో మనకి లైట్ బ్రింజాల్ కలర్ కూడా మిక్స్ ఉందండి. లైట్ బ్రింజాల్ కలర్ అండ్ గ్రే కలర్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ ఉంది. సారీ నెంబర్ 2. సారీ నెంబర్ 3 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కూడా దీంట్లో మిక్స్ ఉందండి. ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే కాదు, కల్నేత లాగా వస్తుంది. మనకి ఆనియన్ పింక్ కూడా దీంట్లో మిక్స్ ఉంది. ఇప్పుడు సారీ లుక్ చూసుకోండి. పళ్ళు, 2 సైడ్స్ మనకి కట్ బోర్డర్ అండ్ ప్రింటెడ్ బోర్డర్. ఇది బ్లౌజ్. చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ కనుక మీరు వేసుకుని ఈ సారీ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది టోటల్ సారీ లుక్ వైజ్. సారీ నెంబర్ 3. సారీ నెంబర్ 4 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి గ్రే అండ్ బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చిందండి. గ్రే కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ అన్నమాట. కట్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ సారీలో మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. పళ్ళులో ఇలా వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సారీకి మాత్రం మనకి బ్లౌజ్ లో ఇట్లా మిర్రర్స్ ఇచ్చారు అక్కడక్కడ. ఈ సారీకి మాత్రమే ఇచ్చారు, అన్ని సారీస్ కి రాలేదు. మరి వాళ్ళు మరి టెస్ట్ కి ఏమన్నా పెట్టి ఇచ్చారా ఏంటి అనేది నాకు తెలియదు. ఇది షోల్డర్ పార్ట్ అంతా ఇలా వచ్చింది. 2 సైడ్స్ మళ్ళీ మనకి ఇలా బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఆ ఊరు చివర ఈ ఊరు చివర అన్నట్టు అక్కడ ఒకటి మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇది రియల్ మిర్రర్ అయితే కాదు. మరి ఒక్క చీరకే ఉందా లేకపోతే ఇదే కలర్ లో ఉన్న అన్ని సారీస్ కి వచ్చిందా అనేది అయితే తెలియదు, కానీ మనకి ఈ సారీకి అయితే ఇలా వచ్చింది. సారీ నెంబర్ 4. అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి. ఎవ్రీడే ప్యాక్ అయిపోయిన సారీస్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఫొటోస్ పెడతాం కదా. ఆ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు ఫోన్ ప్రాబ్లం అవుతుంది, హ్యాంగ్ అయిపోయి రిప్లై ఇవ్వలేకపోయాం. నిన్న మార్నింగ్ పెట్టిన జిమ్మిచో సారీస్ ఉన్నాయి కదా, వాటికి మాకు అదే ప్రాబ్లం సేమ్ ఫేస్ చేస్తామన్నమాట. మళ్ళీ మేము మెసేజెస్ అన్ని ఫొటోస్ అన్ని తీస్తే కానీ ఆ ఫోన్ కొంచెం ఫ్రీ అవ్వలేదు. ఈవినింగ్కి ఫ్రీ అయిపోయింది. కాబట్టి అలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మేము టోటల్గా అన్ని స్నాప్స్ కూడా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాత్రం మీ ప్యాక్ ఫోటో ఏదైతే మేము పెడతామో అది సేవ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మేము చెప్పిన టైంలోపు కనుక రాకపోతే మాకు ఒక్కసారి ఆ ప్యాక్ ఫోటో పంపించారనుకోండి, ఆ ట్రాకింగ్ నంబర్ ప్రకారం మేము చూసి అది ఎక్కడుందనేది ఫాలోఅప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము ఫాలోఅప్ చేస్తాం. కానీ అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సారీ నెంబర్ 4. సారీ నెంబర్ 5 గ్రే కలర్ కాంబినేషన్ సారీ అండి. ఇది సారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. నేను కట్టుకున్న సారీ కలర్ చెప్పానో లేదో గుర్తులేదు, కానీ నేను కట్టుకున్న సారీ కలర్ వచ్చేసి గచ్చకాయ కలర్. ఎవరైనా నేను ఒకవేళ మిస్ అయితే కనుక చెప్పడం మీరు ఒకసారి వినండి, సరిపోతుంది. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఇలా వచ్చింది బ్లౌజ్. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్. నార్మల్ గానే మీరు వాష్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇది డ్రై వాష్ అట్లా ఏం అవసరం కూడా లేదు. సారీ నెంబర్ 5. సారీ నెంబర్ 6 ఇది కొంచెం గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది కదా అండి. దీని తర్వాత నేను చెప్పే సారీ నెంబర్ 7 ఉంటుంది కదా, అది కూడా గ్రీన్ కలర్ లాగానే కనిపిస్తుంది, కానీ కొంచెం ఒక 10% కలర్ అనేది కొంచెం తేడా ఉంటుంది. ఇది సారీ నెంబర్ 6. ఓకే, ఇన్ కేస్ కనుక మీకు సారీ అవైలబుల్ లేదో లేకపోతే 7 నెంబర్ సారీ అవైలబుల్ లేదు అంటే మీరు 6 నెంబర్ తీసేసుకోవచ్చు. 6 నెంబర్ అవైలబుల్ లేకపోతే 7 నెంబర్ తీసుకోవచ్చు. పెద్దగా తేడా అయితే నాకేం పెద్దగా కనిపించట్లేదు, కొంచెమే. కాకపోతే కలర్ చేంజ్ ఉంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది, కాబట్టి నేను మళ్ళీ మీకు ఆ కలర్ ని కూడా సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ కలర్ లో పెట్టి తోసేయచ్చు, కాకపోతే కుదరదు, కొంచెం తేడా ఉంది. ఇదిగోండి సారీ లుక్. ఇది సారీ నెంబర్ 6.
సారీ నెంబర్ 7 చెప్పాను కదా అండి. 6 నెంబర్ కి 7 నెంబర్ కి పెద్దగా తేడా అయితే లేదు, కొంచెం ఒక 10% మాత్రమే తేడా ఉంది. ఏదైనా కానీ కలర్ చేంజ్ కాబట్టి నేను మళ్ళీ మీకు ఇది కూడా సపరేట్ గా చూపిస్తున్నాను. ఈ సారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే డిటిడిసి సర్వీస్ ఉందండి, మనకి పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీకు కనుక సపరేట్ గా డిటిడిసి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మీరు మెన్షన్ చేయండి. అలాగే మీరు ఒక శారీకి సంబంధించి 2 ఫోన్ నంబర్స్ కి మాత్రం దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు అండి. ఎందుకంటే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. మీరు ఆ నెంబర్ లో పే చేస్తున్నారు, అదే స్క్రీన్ షాట్ ఈ నెంబర్ లో పెడుతున్నారు. 2 చోట్ల శారీస్ స్టాప్ చేసి పెట్టి మేము ఈవినింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా ఎవరిది ఏంటి అనేది అమౌంట్ గురించి. అప్పుడు మాకు లెక్క తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేసరికి మళ్ళీ మొత్తం ఒక 1.5 అవర్ మీ పేమెంట్ మీద మేము కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు 2 నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వద్దండి. ఇక్కడ ఉన్న 3 నంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా పక్కాగా రిప్లై అయితే ఇస్తారు. ఓకే, 3 ఉన్నారు కాబట్టి 3 కూడా ఫాస్ట్ గానే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇది సారీ నెంబర్ 7. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్. గ్రే కలర్ ఆల్రెడీ మనం చూసాం. గ్రే కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కూడా ఉంది. సో ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. సారీ లుక్ వైజ్ చూడడానికి ఏంటంటే మనకి ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మనకి కట్ వర్క్ లాగా కనిపిస్తుంది, కానీ కట్ వర్క్ కాదండి, ప్రింట్ వచ్చింది. కానీ ఈ ఎడ్జ్ లో ఏదైతే మనకి ఇట్లా హిల్ లాగా చైన్ లాగా వచ్చిందో అది మాత్రం మనకి కట్ వర్క్ అన్నమాట. ఓకే, ఇది మనకి పళ్ళులో ప్రింట్ ఏదైతే ఉందో అదే కొంచెం స్మాల్ సైజ్ లో మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. ఇట్లా కట్టుకుంటే మాత్రం అన్ని సారీస్ కూడా చాలా బాగుంటాయండి. అంటే కూల్ గా ప్లెజెంట్ లుక్ అనేది కనిపిస్తుంది, స్టైలిష్ గా కూడా ఉంటాయి. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్. సారీ నెంబర్ 9 లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఆ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి సారీ అన్నమాట. సేమ్ డిజైన్ తో వస్తుంది. అన్నిటికీ కూడా అన్ని సారీస్ కి మీరు గమనించినట్లయితే కనుక ఏదైతే కలర్ ప్రింట్ చూస్తున్నామో అన్ని సారీస్ కి ఇదే కలర్స్ ఇచ్చారనమాట. ప్రింటెడ్ మాత్రం ఒకటే కలర్ వచ్చింది. అలాగే మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ చేసుకునే సిస్టర్స్ కొంచెం క్లియర్ గా డోర్ నెంబర్, కాలనీ, ఏరియా నెంబర్ ఉంటుంది, ఏరియా పేరు ఉంటది కదా అండి, దాంతో సహా అడ్రస్ క్లియర్ గా ఇచ్చారనుకోండి మేము ఫాస్ట్ గా ప్రింట్ అవుట్ తీసుకుని మీకు కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది సిస్టర్స్ అలా కాకుండా పాపం 70% పెట్టేస్తున్నారండి. ఎందుకు అంటే నీట్ గా పెట్టేస్తున్నారు, వాళ్ళకి చాలా ఫాస్ట్ గానే మేము కొరియర్ అయితే మేము ట్రాకింగ్ నంబర్ ఇచ్చేస్తున్నాము. ట్రాకింగ్ నంబర్ మీరు ఎలా ట్రాకింగ్ నంబర్ కాదు, మీకు 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ చెప్తున్నాం కదా, అది ఎలా చూసుకోవాలి అంటే ప్యాక్ మీద మేము ఒక డేట్ ఇస్తున్నాం చూడండి, పెన్ తో రాసి ఉంటుంది. ఆ డేట్ నా మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే, అంటే మేము ఏంటి అంటే ప్యాక్ చేసి మీకు ఇవాళ ఈవినింగ్ కి పెట్టేస్తున్నాం. ఇన్ కేస్ రేపు మన కొరియర్ వాళ్ళు రాలేదనుకోండి, మీరు రేపు డేట్ వేస్తే కనుక రేపటి నుంచి కౌంట్ చేసుకుంటారు. కాబట్టి మేము సేఫ్ సైడ్ లో ఉండాలి అని చెప్పేసి మేము ఒక రోజు ఎక్స్ట్రా వేసి ఇస్తున్నాం. ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ డిటిడిసి, 10 వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్. ఆ 2 కౌంట్ చేసుకోండి. మీరు అమౌంట్ పే చేసిన రోజు నుంచి కౌంట్ చేసుకోవద్దు. మేము ప్యాక్ మీద ఏదైతే డేట్ వేస్తామో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి. మేము చెప్పిన డేట్ లోపు కనుక రాకపోతే, 5 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీరు ఒక్కసారి మాకు ఆ ప్యాక్ ఫోటో పెట్టారు అనుకోండి, మేము మా డిటిడిసి వాళ్ళకో పోస్టల్ వాళ్ళకో పంపించి అది ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది మేము చూసి మీ ఇంటికి వచ్చేలాగా మేము ఫాలోఅప్ చేస్తాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏవైతే సారీస్ చూసామో ఈ సారీస్ కి సంబంధించి అవైలబుల్ ఉన్న సారీస్ అన్ని కూడా మేము స్టేటస్ లో పెట్టేస్తాం. ఇన్ కేస్ ఈ 9 నెంబర్ అయిపోయింది అనుకోండి, స్టేటస్ లో నుంచి తీసేస్తాం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ స్టేటస్ లో ఉంది అంటే అది డిలీట్ అవ్వట్లేదు. నిన్న అయితే ఘోరంగా అండి, నిన్న పొద్దున మేము డిలీట్ చేసిన ఫొటోస్ నిన్న ఈవినింగ్ వరకు అవి తిరుగుతానే ఉన్నాయి అన్నమాట. ఏది మనకి టాటాయిస్ రింగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో తిరుగుతానే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఒకసారి మీరు అడగండి, ఉంటే కనుక అవైలబుల్ ఉంది పే చేయండి అని చెప్తాము. పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే పే చేయండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టి అమౌంట్ పే చేస్తాం, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సారీస్ తీసి పక్కన పెడతాం. ఇన్ కేస్ మీకు అవైలబుల్ ఉందా అని అడిగారు అనుకోండి, అవైలబుల్ ఉంది అన్నా కూడా మీరు పే చేయకండి. ఆ నిమిషంలో వెంటనే ఇంకొక 4-5 మెసేజెస్ వస్తాయి. మీ మెసేజ్ని క్లోజ్ చేసి మేము ఇంకొక మెసేజ్ ఓపెన్ చేస్తాం మీకు అవైలబుల్ ఉంది అని చెప్పి. అది ఓపెన్ చేసినప్పుడు ఉన్న ఒక సారీకో 2 సారీస్కో మనకి వాళ్ళు పే చేస్తాము అన్నారు అనుకోండి, వెంటనే పే చేయండి అని చెప్పేస్తాం. కాబట్టి మీరు పే చేస్తాము అని చెబితేనే మేము దానికి సంబంధించి మీకు రిప్లై ఇస్తాము అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి.
లవ్ యూ ఆల్. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.